ఈ పులిహోరల ఈ పొడి కలిపి చేసి చూడండి. సూపర్ టేస్ట్‌తో ఉంటది కొత్తగా. ఇప్పుడు చింతపండును నానబెట్టుకోవాలి. నేను కేజీ బియ్యానికి చేస్తున్నా. ఇప్పుడు చింతపండంతా నానబెట్టుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు ఆవాలును, మెంతులు ఏంపి పక్కకు పెట్టుకోవాలి. అట్నే పుట్నాలు, పల్లీలతో ఏంపుకోవాలి. ఏంపుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసాన్ని పొయ్యి మీద పెట్టుకొని, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా కారము, కొద్దిగా పెప్పర్ పొడి, కొన్ని పల్లీలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అది ఉడికేలోపు మనం ఈ పొడి పట్టుకోవాలి. ఆవాలు, జీలకర్రను, మెంతులు పట్టింది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని అట్నే కొంచెం ఆయిల్ వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకున్నాక దాన్ని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని దానికి మనకు అన్నానికి సరిపోని ఆయిల్ వేసుకోవాలి. ఒక ముప్పావు కప్పు దాకా. అందులో కొన్ని పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి పోపు రెడీ చేసుకొని, ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలో దాన్ని వేసి కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. నేను పొడి అన్నా కదా, పుట్నాలును పల్లీలు పొడి చేసిన కదా, ఆ పొడి వేసి కలిపి చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి.